ప్రకటించేటటువంటి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు 2025 ను మన కామారెడ్డి జిల్లా నుండి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రావణికారెడ్డి మాతృశ్రీ హాస్పిటల్ వారిని ఎంపిక చేయడం జరిగింది. హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగినటువంటి అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారితో పాటు కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రావణికారెడ్డి గారు మాట్లాడుతూ తనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం మరువలేని సందర్భమని, చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Hi, నా నేమ్ డాక్టర్ టి శ్రావణిక, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి నుండి. యాక్చువల్లీ నాకు తెలంగాణ బెస్ట్ డాక్టర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ 2025కి నన్ను ఎంపిక చేసినందుకు ఇస్టా మీడియా వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మెయిన్గా నా సర్వీస్ ఓరియంటెడ్ మీద వాళ్ళు సెలెక్ట్ చేశారు. అండ్ ఈ అవార్డ్ని జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు రవీందర్ భోగి. నేను మేనేజింగ్ డైరెక్టర్ మాతృశ్రీ హాస్పిటల్ కామారెడ్డి. ఈ తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డు 2025 అవార్డు అనేటువంటిది మా హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ శ్రావణిక మేడంకు రావడం అనేటువంటిది ఇది నిజంగా మరవలేని సంఘటన. ఈ ఎక్సలెన్స్ అవార్డు అనేటువంటిది 2025 డాక్టర్ శ్రావణిక రెడ్డికి రావడం వలన ఇక్కడ ఏంటంటే సర్వీస్ మోటో, అంటే పేషెంట్స్కి చేసేటటువంటి సర్వీస్ మోటో కానీ, హాస్పిటలైజేషన్ కానీ, హాస్పిటల్లో నీట్నెస్ కానీ, ఇవన్నీ కోణాలలో ఈ సెగ్మెంట్లలో చూసి సెలక్షన్ చేసి ఈ అవార్డు అనేటువంటిది ప్రదానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా హైటెక్ సిటీలో జరిగినటువంటి అవార్డు ప్రదానోత్సవంలో మన రిటైర్డ్ ఐపీఎస్ అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మేడం అవార్డు తీసుకోవడం అనేటువంటిది కూడా నిజంగా కూడా అది ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఇంకొకటి ఏంటంటే మేము చేస్తున్నటువంటి సర్వీస్ను గుర్తించి ఇట్లాంటి అవార్డు రావడం అనేటువంటిది ఎంతో సంతోషించదగ్గ విషయం. మాకు కూడా ఇంకేమైనా చెయ్యాలా, ఇంకేదన్నా సర్వీస్ చేయాలా అనేటువంటిది, ఇంకా బాధ్యత అనేటువంటిది మాకు అసలు ఇంకా బాధ్యత అనేటువంటిది పెరిగిందనే చెప్పాలా. దీనికి ఇన్స్టా మీడియా వారికి మరియు ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మా తరపు నుండి, మాతృశ్రీ హాస్పిటల్ తరపు నుండి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ జేడి లక్ష్మీనారాయణ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈటెల రాజేందర్ గారు, పార్లమెంటు సభ్యుడైనటువంటి ఈటెల రాజేందర్ గారికి, నిర్వాహకులందరికీ కూడా మా తరపు నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.